ఓం నమ శివాయ. వైష్ణవి భక్తి ఛానల్ని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా శనిత్రయోదశి శుభాకాంక్షలు. ఏంటా గురువు గారు శనిత్రయోదశి శుభాకాంక్షలు చెప్తున్నారంటే, పండగల్లో మనం శుభాకాంక్షలు చెప్పుకోకపోయినా దేవతా అనుగ్రహం కలుగుతుంది. గ్రహాలన్నిటికీ కూడా ఈయనకున్నటువంటి పోర్ట్ఫోలియో చాలా గొప్పది. మరి ఏ గ్రహం పేరున ప్రత్యేకించి భయపడరు, కానీ శని అంటే చాలా ఈజీగా మాట్లాడతారు, చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఆ శనికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు త్రయోదశి. దాన్నే శని త్రయోదశిగా మన యొక్క ఋషులు మనకు అందించారు. అంటే ఇది సంవత్సరానికి ఒకసారి రావచ్చు, 4 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, 5 సార్లు రావచ్చు. ఈ వచ్చినప్పుడు ప్రతి మనిషి దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన ప్రాణానికి అంటే ఆయుష్కి కారకుడు ఆయనే. మనం ఈ మాత్రం 10 కాలాలు, కొంతమంది దీర్ఘాయుష్మంతులుగా బతకాలన్నా, 100 సంవత్సరాలు పూర్తి చేయాలన్నా, గాలిని మంచిగా పీల్చుకొని లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదలాలన్నా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆయనే కారకుడు. మన లోపల ఉన్నటువంటి చెడు, మనం తిన్న ఆహారాన్ని డైల్యూట్ అయిన తర్వాత పనికి రానటువంటి లోపల ఆ చెత్తని బయటికి తోసే శక్తి ఒక శని భగవానుడికి ఉంది. తినడానికి ఒక గ్రహము, లోపల డైజెస్ట్ చేయడానికి ఒక గ్రహం అయితే, పనికిరాని చెత్త, అది మూత్రం కావచ్చు, మలం కావచ్చు, మన చెమట రూపంలో వచ్చేటటువంటి చెడు వ్యర్థ పదార్థం కావచ్చు, దుర్గంధపూరితమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలన్నా, ఊపిరితిత్తులు బలంగా ఉండాలన్నా, గుండె సరిగ్గా పనిచేయాలన్నా, అన్నిటికీ ఒక మనిషి అందంగా కనపడాలంటే వెంట్రుకలు ఉండాలి. ఆ వెంట్రుకలకు కూడా ఆయనే కారకుడు. మరి ఇంతటి ఒక మనిషి నడవాలంటే కాళ్ళకి శక్తి ఆయన ఇవ్వాలి. అరికాళ్ళు, పాదాలంటే శని భగవానుడే. ఆయన అనుగ్రహం లేకపోతే ఆ రెండు ఉండవు, కర్మ ప్రారంభం వల్ల. కాబట్టి అంతటి మహానుభావుడు, గ్రహాలలో శనీశ్వరుడు, శనిచరుడు చాలా మందంగా తిరిగేటటువంటి గ్రహము. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు తిరుగుతూ, మరి ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ఈ 3 రాశుల వారికి చుక్కలు ఎలా ఉంటాయి, ఆకాశంలో నక్షత్రాలని దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు. అంతటి గొప్ప శక్తి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ 3 రాశుల వాళ్ళు. ఏలినాటి శని ప్రభావం ఆర్థికంగా, పెట్టుబడుల రీత్యా, ఆరోగ్య రీత్యా, డిప్రెషన్స్, వ్యాపారంలో నష్టాలు, ధనం సరిగ్గా చేతికి అందకపోవటము, కుటుంబ కలహాలు, కుటుంబంలో సమస్యలు, అనుకున్నవి జరగకపోవటం, ఫ్రెండ్స్ మోసం చేయటం, నమ్మి ఇచ్చిన వాళ్ళు మోసం చేయటం, కర్మలన్నీ కూడా ఎన్నున్నాయో అన్నిటినీ ఏలినాటి శని ప్రభావము చాలా చక్కగా అనుభవింపజేస్తుంది. అట్లాగే సింహరాశి. సింహరాశి వారు అష్టమ శని, రంధ్రశని, మృత్యు శని అంటారు. ఈ యొక్క రంధ్రశని, మనం ప్రాణంతో ఉంటాము కానీ ప్రాణం పోయినంత పని చేస్తారు ఆయన. మృత్యువుని చాలా దగ్గరికి తీసుకొచ్చి చూపించి పక్కకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి మన కర్మ ప్రారంభం సరిగ్గా లేదనుకోండి, ఆ మృత్యువు మనల్ని మింగేస్తుంది. అంతటి నరకాన్ని చూపించేటటువంటి సింహరాశి వారికి అష్టమంలో శని ఇప్పుడు బాగా బలంగా ఉన్నాడు. వీరికి అప్పులు రీత్యా అసలు అర్థం కాదు వాళ్ళకి పరిస్థితి. అంత ఘోరమైన అప్పులు ఎలా తీర్చాలి, ఆ అప్పుల వలన ఏం చేయాలో తెలియక కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడే పరిస్థితులు ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఎంతో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, దాని పరంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు సింహరాశి. కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా అంతర్గతంగా ఈ ఉద్యోగం అంటే వారు చేసే వృత్తి పదవి ఉంటుందో పోతుందో అని భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసుకునే కర్మలు ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు దివాలు తీసే పరిస్థితులు ఉంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, అనుకోకుండా వాళ్ళ మధ్య కుటుంబంలో విరోధాలు, ఆర్థిక సంఘర్షణలు, ఆకస్మికమైనటువంటి హాస్పిటలైజేషన్స్ అవ్వటము, ప్రమాదాలు జరగటము, ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతే అయిన వాళ్ళు శత్రువులు అవ్వటము, అట్లాగే కుటుంబీకులంతా కూడా వీరిని అవమానించటము, అనుమానించటము, ఇట్లాంటి వ్యవహారాలన్నీ సింహరాశి వారికి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వృత్తిలో మార్పులు, వృత్తి లేకపోవటం, ఎప్పుడు నిత్య సంచారం చేయటం, ఒంటరిగా గడపాలనుకోవటం,
ఎన్నో రకాల డిప్రెషన్స్ అన్ని అనుభవించేవాళ్ళు సింహరాశి వాళ్ళు. ఇక అర్ధాష్టమ శని ధనస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, వాహన ప్రమాదాలు కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు, ఏదైనా గృహం కట్టుకోవాలన్నా, ఏదైనా భూమిని కొని సొగం డబ్బులు కట్టి మిగతా డబ్బులు కట్టలేక ఆర్థికంగా అప్పు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్న ఉద్యోగం పోయి ఉన్న చోటే వారి జీవితం అట్లాగే జరుగుతూ అసలు సామాన్యమైనటువంటి అవస్థలు కాదు వీళ్ళకి. అసలు ఏ వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బందులు పడే వాళ్ళలో ధనుస్సు రాశి వారు అంటే వాహనాల పరంగా చాలా చాలా ఆర్థిక ధన నష్టం వీరిని ఎత్తి కుదేలేస్తూ ఉంటుంది. కాబట్టి భయము, ఆందోళన, వృత్తిరీత్యా ఎదుగుదల లేకపోవటం, ఆరోగ్యరీత్యా స్టప్పుడుగా పరిస్థితి, ఇట్లా అర్ధాష్టమ శని. కన్యారాశి వారికి సప్తమంలో శని. ఊరినే భార్యాభర్తల మధ్య కీచులాటలు, ఊరినే కోర్టులకు వెళ్ళి రావటము, పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, ఫిర్యాదులు చేయటము, భాగస్వామ్యంలో ఆంతరంగిక ముసుగులు వేసుకొని ధన నష్టం చేయటము, ప్రయాణాల రీత్యా భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, ఇట్లా కన్యారాశి వారికి సమస్యలు. వీళ్ళందరూ ఇన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా శని భగవానుడికి జపతపాలు చేసుకోవటము, హోమం చేసుకోవటము. రేపు జనవరి 31వ తేదీన శనిత్రయోదశి రోజున తప్పకుండా ఈ యొక్క ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ, కంటక, వేధా శనిగ్రహ దోషాలు, శని యొక్క మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతున్న వాళ్ళు, అట్లాగే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, వీళ్ళందరూ తప్పనిసరిగా ఇది చాలా అమోఘమైనటువంటి శనిత్రయోదశి. ఎందుకంటే శని తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా చేయండి. మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి కొంతన్న విముక్తి పొందండి. పొద్దున్నే శిరస్నానం చేసి శనియోష కాలంలో సూర్యోదయం సమయానికన్నా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి కొంచెం ఉప్పు ఆయన ముందు వేసి ఆ ఉప్పు పైన దీపారాధన 19 ఒత్తులు వేసి నువ్వుల నూనె, ఆ నువ్వులు చిల్లర పైస వేసి ఆ దీపారాధన పశ్చిమానికి తిరిగేటట్టుగా లేదా రౌండ్గా తిరిగేటట్టుగా పెట్టుకొని చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కోకుండా ఆ హనుమంతుల వారికో శివుడికో ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకి ఎవరైతే దంపతులు చేస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. దాంపత్య ఎడబాట్లు ఉన్న వాళ్ళు రావి చెట్టుని కనుక ఆ రోజు తాకి నమస్కారం చేసి కాస్త పంచదార చుట్టూ జల్లితే కర్మదోషాలు తొలగిపోయి జీవుల యొక్క, వృక్షాల యొక్క అనుగ్రహం, ఆశీర్వచనం లభిస్తుంది. అట్లాగే హనుమంతుడి యొక్క చాలీస ఆ రోజున వీలుంటే 13 సార్లు చదవండి. చాలా ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది. ఏలిన ఈ శనికి యొక్క ప్రభావాలు చాలా వరకు తొలుగుతాయి మీకు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లి యొక్క పాదాలకు నమస్కారం చేయండి, స్పృశించి ఆవిడ యొక్క అనుగ్రహంతో పటాపంచలైపోతుంది శని దోషం. పెద్దవాళ్ళని అనాథాశ్రమాలకి లేకపోతే ఏదైనా సహకారం చేయండి. లేకపోతే కళ్ళ ముందు కనిపించేటటువంటి కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, లేకపోతే పెద్ద వృద్ధులు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు, వారికి ఏదైనా సరే ఆహారపరమైనటువంటి సహకారం కావచ్చు, చెప్పులు కావచ్చు, దానం చేయండి. ఇంకా శని జపాలు అవి చేయించుకున్న వాళ్ళు దానం ఇచ్చుకోండి. చక్కగా శనికి సంబంధించిన దానం పూజారి గారు చెప్పినట్లుగా రుద్రాభిషేకం మస్ట్ అండ్ షుడ్ చేయించుకోండి. శివాలయంలో నువ్వుల నూనె ఒక 8 కిలోలు ఇవ్వండి, లేదా మీకు తోచిందన్న ఇవ్వండి. ఆ దీపారాధన చేయడం ద్వారా మీ కర్మ దోషాలు తిరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా శని భగవాను ఎవరైతే ఆరాధిస్తారో ఈ 2026వ సంవత్సరం జనవరి 31వ తేదీన వచ్చే ఈ శనిత్రయోదశి వలన మీకు అఖండమైనటువంటి కర్మసిద్ధి కలుగుతుంది, కర్మ దోషాలు తొలగిపోతాయి, చక్కగా ఆనందదాయకంగా ఉంటారు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని 19 సార్లు చదవండి, శుభం కలుగుతుంది. ఓం నమః శివాయ.